హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫస్ట్ ఈ చేప గురించి అన్ని భాషల్లో అయితే మా మాయ ఒక మాట చెప్తాడు, వినండి. చూడండి, ప్రపంచంలో అన్ని చోట్ల చూసి ఉంటారు. ముళ్ళు లేని చేపలంటే గ్యాస్ కట్ అంటారు, గడ్డి చేప అంటారు. ఇది తెలుగులో చెప్తున్నాను. లంబాడి భాషలో చెప్పండి. काय भाई ये माल వచ్చే 200 रुपये हमने पर रचे 200 रुपये एक माली కాట కొంత మాలి తీరొచ్చే. తమిళ్ చెప్తున్నానండి, వినండి. என்னங்க ஒரு காட்டை இல்லாத மீன் கொடுக்குறான். நீ ஆந்திர பிரதேசல எங்கன்னா சுத்தி பாருங்க. நான் சும்மா சொல்றாங்க இல்ல, நல்லா பாருங்க. நான் பாக்குறது ஒரு 1 ரூபாய் எடுக்க மாட்டேன். நான் 200 ரூபாய் ஒரு కేజీ வந்து. అర్థమైందా ఫ్రెండ్స్? మా మామ ఏం చెప్పాడో. ఆయనకైతే 5 భాషలు వచ్చు. 5 భాషల్లో మీకు ఎట్లాగే ఈ చేప గురించి ఏం కావాలో, ఈ చేపలో ఏముందో, ఏ గుణగుణాలు ఉన్నాయో, ఈ చేప తింటే మనకి ఏమైద్దో, ఎంత మంచి జరిగిద్దో, అన్ని విషయాలు అయితే 5 భాషల్లో చెప్తాడు. 5 భాషలు ఏంది, ఇంకా పైన నాకు తెలిసి 6-7 లాంగ్వేజ్లు వచ్చి ఆయనకి మాట్లాడటంలో. సో చేపలో ఏం క్వాలిటీస్ ఉన్నాయో, తినాలా వద్దా అనేది బాగా చెప్తాడు. ఇంకొక విషయం, ఈయన ఎంత అయితే మాట్లాడతాడో అంత పనితనం అయితే ఉంటుంది ఈయన కాడ. బోన్లెస్ వీడియో మీరు మ్యాక్సిమం ఎక్కడ చూసుండ్రు, అంటే ఎక్కడో ఒక్కడ అరుదుగా కనపడి ఉంటుంది, కానీ మరి ఇంత టాలెంట్గా చేసే పర్సన్ ఎవరినైతే మీరు చూసుండ్రు. నిజం కావాలంటే చాలా వీడియోలు సెర్చ్ అయితే చేసి చూసుకోండి. బోన్లెస్ వీడియో అనగా ఫస్ట్ మా మామయ్య యూట్యూబ్లో కనపడతాడు, ఎక్కువ ఎవరు కనపడరు. నేనేమో సెల్ఫ్ డబ్బా కొట్టట్లేదండి, ఆయన కాడ అంత టాలెంట్ ఉంది కాబట్టి నేను ప్రతిదీ బోన్లెస్ గురించి ఎక్కువ చూపిస్తున్నాను. నీకెవరికన్నా ఇట్లా చేయించుకోవాలనుకుంటే గుంటూరు శారదా కాలనీ అయితే రండి. ఇంకొక విషయం, ఈ బోన్లెస్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పింది అబద్ధం అయితే నేనైతే కన్ఫామ్గా యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ చేసి పడేస్తాను. నిజంగా మా మావయ్య టాలెంట్ కానీ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎండింగ్లో అయితే నేను ఇంకొక మాట అయితే చెప్తాను మీకు. సో ఇప్పుడు ఈయన చేసే టాలెంట్ని మాత్రం మీరు చూడండి, కానీ తప్పుగా అనుకోమాకండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. ఎవరన్నా కానీ ఇట్లా బోన్లెస్ వీడియో యాస్ అంటే నో అని చెప్పి పెట్టండి, లేదంటే ఎస్ అని పెట్టండి. కన్ఫామ్గా ఈ వీడియో మాత్రం మీరు మిస్ కాకండి, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ పక్కా. అంటే ఎవరన్నా ఇష్టపడే వాళ్ళు ఉంటే చేపలని. ఇంకొక విషయం, ఈ వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. స్కిన్ మీద కానీ ముళ్ళు కనపడితే మీకు 1000 రూపాయలు నేను ఇచ్చేస్తాను, లేదంటే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాగా దగ్గరగా చూడండి వీడియోని, మీకే అర్థమవుద్ది. ముళ్ళు లేని ఫ్రైకి పులుసుకి అంతేగా, లేకపోతే అసలు ముళ్ళే తీసేయమంటావా? డబ్బాయ్ బోనస్ పెట్టాడు పని, నాకు పని పెట్టాడు. పని పెట్టాడంటే అడగాలి కస్టమర్స్ని, వాళ్ళ మనసులో కోరికలు ఏముండయో. ఒక్కోటి తింటావా? బోన్లెస్ సింపుల్గా చేయకూడదు మాయ, బయట రేట్ ఎక్కువ. అర్థమైందా? అలవాటు చేసామనుకో, వాళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చినా చేయదు ఎవడైనా మార్కెట్లో కూడా. అలవాటు చేస్తున్నా. ఇక్కడ నా దగ్గర ఏముండయా, చేప ఎంత ఉంటే అంత వేసుకోవడం ఇస్తానుండు. 50 కిలోలు చేపలు లేవులే, ఉండు ఇస్తా. చిన్న చేప
ఏందంట వ్యాపారం బాగుంది నీది. పాలాయన దగ్గరికి వెళ్ళి కొడతాడు పో. డబ్బులు అడగదా ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం క్వాలిటీగా చూసారా? అది దగ్గరగా పరిశీలించారా? ఇప్పుడు చెప్పండి, ఎవరన్నా ఇట్లా బోన్లెస్ చేస్తారా? ఎవరన్నా చేస్తారంటే చెప్పండి. చెప్పాను కదా, కామెంట్ చేసేయండి, 1000 రూపాయలు కొట్టేస్తా అంటే ఆ వీడియో లింక్ కూడా నాకు మెసేజ్ చేయండి, 1000 రూపాయలు కొట్టేస్తా. నిజంగానే ఛానల్ కూడా డిలీట్ చేసేస్తా. నాకు తెలిసి ఇంత స్పెషల్ టాలెంట్ ఎవరికాడ ఉండదు. సో అర్థం చేసుకోండి. ఇప్పటికైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లేట్లో పెట్టి వండబోయేటప్పుడు లాస్ట్లో వేపి మర్చిపోవాక.
ఆ? గాలి బూర తింటేనే నీ కిడ్నీలకు మంచిది, కనుక్కో. అది మీ గుండెల్లో నొప్పి రాకుండా మంచిది. ఈ చేప తినండి. ముక్కబడింది కడుగు. గాలి బూర ఇంపార్టెంట్. గాలి బూర తీయని నువ్వు అంటున్నావు.